నీకు సాటి రాగలరా ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా ప్రేమమయా నీవే యేసయ్యా నా ప్రేమమయా నీవే యేసయ్యా ప్రేమమయా నీవే యేసయ్యా నా ప్రేమమయా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు హల్లెలూయా ఆరాధించదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వీతుడా నీ సన్నిధి పరమమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఏమంటాడుతున్నావు నీ ఒడిలో నాకు సుఖం తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణుడా నా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు సరే అండి నూతనం అంచెలంచెలుగా దీవించటం అంటారు దీన్ని హల్లెలూయా అంతే కదండి అంచెలంచెలుగా దీవించటం అంటారు దీన్ని శుభకార్యం కాబట్టి సంతోషంగా ఉండాలా హల్లెలూయా మరి వాక్యంలోకి వెళ్తామండి వాక్యంలోకి వెళ్ళక ముందు వాక్యం కోసం జయ సిస్టర్ ప్రార్థన చేస్తారు జయ సిస్టర్ వచ్చి ప్రార్థన చేయండి పద్మ సిస్టర్ వాక్యం చెప్తారు హల్లెలూయా సోసన తండ్రి పర్లోకమైన తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి నీకు లెక్కలేని స్థుతులు సోసన తండ్రి ప్రభా మరి కూడా తండ్రి ప్రభా మరి శిరీషమైన నీకు వందనాలు తండ్రి ప్రభా మరి అలాంటి ఘనత లేక ఎంతో బాధతో ఉన్నారు తండ్రి అలాంటి ఘనత ఇచ్చిన లెక్కలేని వందనాలు తండ్రి కోటాలు స్థుతులు సోసన తండ్రి ప్రభా అప్పటికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అంత వరకు కాచి కాపాడి ప్రభా నీలో భయభక్తులు జీవించి నీ జ్ఞానం నీ తలంపు పెట్టండి ప్రభా అటు ఇటు పడిపోకుండా నీలో నివసించడం సహాయం దయచేయండి నీ వాక్యం ద్వారా మాట్లాడాలి నీ పాట ద్వారా భయపరచండి ప్రభా గొప్పగా జీవించి అంచెందులుగా జీవించి ఆశీర్వించండి తండ్రి వాళ్ళ కుటుంబం అంతా ఆశీర్వించవాలి తండ్రి ఏసయ్యా నీకు వందనాలు తండ్రి వాళ్ళకు ఉన్న సమస్యలను తీసివేయను ప్రభా ఉన్న ఒక కూతురు దీవించి ఆశీర్వించండి అయ్యా తల్లిదండ్రికి మంచి జ్ఞానంతో మంత్రులుగా ఉండాలా తండ్రి ప్రభా వాళ్ళ మాటకు లోబడి ఉండాలా తండ్రి ప్రభా మంచి జ్ఞానస్తులుగా ఉండాలా తండ్రి ప్రభా గొప్ప దేవానికి వందనలు తండ్రి ఇక వచ్చిన బాంధవితులు ముట్టండి తాకండి ప్రభా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా అయ్యా ఏసయానికి లెక్కలేని రాకపోక కాంచకాలు దయచేసి కుటుంబాన్ని ఆశీర్వించమని యేసుక్రీస్తును పాటిస్తున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా 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 ప్రార్థన చేద్దాం వాక్యం స్తోత్రమే సుప్రభానికి వందనాలు అబ్రాహ్మీ సాకేకులు గొప్ప దేవ మా దేవానికి వందనాలు నీ నామాన్ని బట్టి వాక్లోకి వెళ్తుండగా దేవ వాక్యమైన దేవుడు యేసు ప్రభా
వాక్యం ద్వారా మీరే మాట్లాడి నాయన వచ్చిన ప్రతి బిడ్డను బలపరిచేదేవా మీరు ఆత్మకార్యం జరిగించి మన యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 103. హల్లెలూయా. కీర్తనలో 103లో ఫస్ట్. నా ప్రాణమా యెహోవాను చెప్పాలి మనము, మన సమస్తము, మన శరీరము. హల్లెలూయా కదా. మరి దేవుని మనం స్తుతించాలా, ఆరాధించాలా, గణపరచాలా. ఆయన ఏమన్నా అడుగుతాడా మనల్ని? ఏమన్నా అడుగుతాడా కదా. హల్లెలూయా. అందుకు దేని గురించి అంటున్నాడంటే ఇక్కడ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుడి, ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోవద్దంట. ఏం ఉపకారాలు చేస్తున్నాడు మన జీవితంలోని? హల్లెలూయా కదా. ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల పక్షాన చేశాడు ఈ రోజు కదా, మన అందరి పట్ల చేస్తున్నాడు. శిరీష, హల్లెలూయా. శిరీష జీవితంలో కూడా ఏం చేశాడు? అద్భుతము చేశాడు కదా. తను పుట్టింది, పెరిగింది, చదువుకుంటుంది. హల్లెలూయా కదా. తనకి ఇంకెక్కడికి వచ్చింది మాట? పెళ్ళిడి దగ్గరలోకి వచ్చింది కదా. ఆ ఉపకారం ఎవరు చేశారు? డాక్టర్లు చేశారా? మనుషులు చేశారా? ఎవరు కూడా చేయలేదు. హల్లెలూయా. అందుకు దేవునికి ఏం చెప్పాలి మనము? థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే పుట్టిన కాంచి ఇప్పుడు దాకా మరి దేవుడు తన కోడిని రెక్కలుగా, కోడి పిల్లల్ని ఎలా రెక్కలు కాస్తాడో ఈ అమ్మాయిని కూడా దేవుడు అలా కాసి కాపాడమాట. మరి ఇక్కడ ఇది ఫంక్షన్ చేసుకుందామంటే ఎవరి కృప? అది ఎవరి కృపతో చేసుకుంటున్నాం? దేవుని కృపను బట్టి బిడ్డ ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. పుట్టిన కాంచి కదా తన చదువు విషయంలో, తన భవిష్యత్తు విషయంలో, హల్లెలూయా అన్నిటిలో కూడా దేవుడు ఏం చేశాడంట? కాసి కాపాడాడంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మర్చిపోకు. ఇది మనకే, ఈ వాక్యం ఎవరికి? మనకే కదా. ఆయన ఎన్నో అద్భుతాలు మనకి చేస్తాడు. చేసిన కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, మనసుకు గోజాడు అంట. హల్లెలూయా. అందుకు కదా మరి దేవుడికి లెగ్గానే, దేవా నీకు వందనాలు, నీకు థ్యాంక్స్. హల్లెలూయా. ఈ రోజు నన్ను బ్రతికిచ్చావు, నా పిల్లలు బ్రతికిచ్చావు, నా భర్తని బ్రతికిచ్చావు, మా కుటుంబాన్ని నువ్వు రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు అని దేవుడికి ఏం చెప్పాలంట? ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంట. హల్లెలూయా కదా. మరి దేవుడు చూడు కదా, ఆది యందు వాక్యం ఉండను, వాక్యమందు దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం అంటే మనల్ని బ్రతికిస్తుందంట. ఈ వాక్యం ఏం చేస్తుందంట? మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. మన ఊపిరి ఉన్నంత వరకు. హల్లెలూయా కదా. మరి ఊపిరి ఉన్నది కాబట్టి ఇంతమంది వచ్చి మనము కూర్చున్నాం. ఎవరిచ్చిన ఊపిరిది? ఎవరిచ్చిన ఊపిరిది? ఎందుకు వచ్చాము ఇక్కడికి? లేదు, బిర్యానీ తిన. ఎందుకు వచ్చాము అందరూ కదా? హల్లెలూయా. ఫస్ట్ దేవునికి బిర్యానీ పెట్టాలా, తర్వాత ఈ ఫంక్షన్ కావాలి మనకు పెడతారు. బిర్యానీ పెడతారా లేదా సిస్టర్? మాట్లాడలేదు సిస్టర్. హల్లెలూయా కదా. అందుకనంట ఫస్ట్ అంటాడు నన్ను గణపరచు అంటాడు. హల్లెలూయా. మనం ఫస్ట్ ఎవరిని గణపరచాలంట? దేవుణ్ణి గణపరచాల, మహిమపరచాల. ఆయన ఏం చేయాలి? మనము స్తుతించాలా. హల్లెలూయా. మరి దేవుడు అంటే ఈ సిస్టర్ జీవితంలో కార్యము చేస్తాడు. ఇంకొక వాక్యం చూసుకుందాం. 119 119లో 10. దేని చేత తన నడతను శుద్ధినందుకొందురు, నీ వాక్యము చేత దాని జాగ్రత్తగా చూచుకొనట చేతే కదా. హల్లెలూయా. యవనస్తులు దేని చేత శుద్ధి అవ్వాలంట? దేవుని వాక్యం కదా సిస్టర్ కదా. హల్లెలూయా కదా. పొద్దున్నే లేచి ఏం చేయాలా? ప్రేయరు చేయాలా కదా. రోజుకు 3 అధ్యాయాలు చదవాలి. ఇక్కడ అంటున్నాడు యవ్వనస్తులు దేని చేత శుద్ధి అవుతారంట? వాక్యం చేత శుద్ధి అవుతారంట. హల్లెలూయా. ఎందుకంటే యవ్వనస్తులు సైతాను బలంగా శోధిస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. పెద్దవాళ్ళు మెలకువగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసుకుంటారా? వీళ్ళ తరపున ఎవరు మొరపెట్టాలా? తల్లిదండ్రులు మొరపెట్టాలా. హల్లెలూయా. అన్న ఎవరి గురించి మొరపెట్టింది? సంతానం లేదని మొరపెట్టింది. హల్లెలూయా. కానీ దేవుడు సమూయేలుని ఇచ్చాడు, కానీ గొప్ప ప్రవక్త అయ్యాడు ఆయన.
గొప్ప ప్రవక్త అవాడు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏం చేయాలి పిల్లల గురించి, కానీ ఇప్పటి నుంచి ఇంకా బలంగా ప్రార్థన చేయాలన్నమాట. యవనస్తుకు వచ్చింది, ఎలా వచ్చింది? యవన దోషనకు వచ్చింది. కాబట్టి దేని ద్వారా శుద్ధి అవుతుందంటే ఇక్కడ యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతూ ఉంటే మనలో ఉన్న పాపమంతా పోతూ ఉంటుందంట. మనలో ఉన్న పాపమంతా పోతుంది, చీకటి పోతుంది, సైతాన్ తలంపులు దేవుడు తీసివేస్తాడు. ఎందుకు? ఇది 2 అంచుల ఖడ్గం. ఏ ఖడ్గం ఇది? 2 అంచుల ఖడ్గం. పాపాన్ని ఏం చేస్తుంది? ఇది పాపాన్ని కట్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా కదా. యవనస్తులు కాబట్టి సైతాన్ ఏం చేస్తుంది? వీళ్ళు ఉంటే నువ్వు పాపం అది చేయని చెప్తా ఉంటుంది. హల్లెలూయా. అలాంటిది ఏ పాపంలో పడిపోవడానికి వీలు లేదు కదా. మరి తల్లిదండ్రులు చెప్పాలి, పొద్దునే లేచి ప్రార్థన చేసుకో, వాక్యము చదువు. హల్లెలూయా. బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, మరి లోపలికి వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. కుడుమకు కానీ ఎడమకు కానీ పడిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఫంక్షన్ అయింది, సేమ్ ఇదే మా చుట్టాలది, అంబర్పేటలో. రాత్రి అక్కడికి అన్న వచ్చాం. హల్లెలూయా కదా. అన్న వస్తే ఏమంటున్నాడు తెలుసా? సిస్టర్స్ అందరూ ఎస్ఏర్ అక్కలాగా అవ్వాలని ప్రార్థన చేసుకోవాలంట. ఎలాగా? ఎలాగా? ఎస్ఏర్ అక్క ఏం చేస్తుంది? ప్రవక్త కదా. అప్పుడు బైబిల్లో వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ కాలంలో ప్రవక్త ఎవరు? ఎస్ఏర్ అక్క. హల్లెలూయా. బ్రదర్స్ ఏం చేసుకోమన్నాడు? శ్యామనలాగా అవ్వాలి. బ్రదర్స్ శ్యామనలాగా సేవ చేసుకోవాలా. ఎస్ఏర్ అక్క మనము. హల్లెలూయా. దేవా నేను కూడా ఎస్ఏర్ అక్కలాగా సేవ చేయాలా, ఎస్ఏర్ అక్కలాగా నడవాలా. హల్లెలూయా కదా. మరి ఎస్ఏర్ అక్కలాగా చేయాలంటే కదా, హల్లెలూయా, మరి ఏం చేయాలి మనం? దేవుని పద్ధతిలో నడిస్తే దేవుడు కంపల్సరీ మనల్ని వాడుకుంటాడు అన్నమాట. ఆయన వాక్యము, ప్రార్థన, వర్షిప్, నీతి, యథార్థత. హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రార్థన అంటే పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుందంట. ఎలా మారుతుందంట? ఎలా మారుతుందంట? ఆశీర్వాదకరంగా మారుతుందంట. హల్లెలూయా. వాళ్ళు మీ మాట వినపోవచ్చు, ఎంత ప్రార్థన చేసినా వినపోవచ్చు. దేవా మరి ఏంటి ఇంత ప్రార్థన చేసినా వీళ్ళ మాట వినట్లేదు, కానీ నీ ఓర్పు ఎంత ఉందో దేవుడు చూస్తాడు. మాట నీ ఓర్పు మరి నీ గురించి ఓర్చుకోలేదు యేసుప్రభు. ఎక్కడ ఓర్చుకున్నాడు? ఎక్కడ దెబ్బలు తిన్నాడు కదా. హల్లెలూయా. అందుకు మన పిల్లల గురించి ఏం చేయాలంటే కన్నీటి ప్రార్థన మనము చేయాలి. యవనస్తులకు వచ్చారు ప్రభా, వీళ్ళు పాపంలో పడిపోవడానికి వీలు లేదు, కుడుముకు కానీ ఎడమకు కానీ పడిపోవడానికి వీలు లేదు. నీ చేతుల్లో పెడుతున్నాను, వీళ్ళు నువ్వే నడిపించు, వీళ్ళు నువ్వే నడిపించు. హల్లెలూయా అని ప్రార్థన చేస్తే కదా మరి తొట్టిల్లకుండా దేవుడు కార్యం చేస్తాడంట. ఏం చేస్తాడంట దేవుడు? తొట్టిల్లకుండా. హల్లెలూయా. నీ ఇంట్లో మూల కమ్మ వల్లే దేవుడు పెడతా ఉంటాడు కదా. యవనస్తుల ప్రార్థన దేవునికి బలంగా ఉంటుందంట. యవనస్తుల ప్రార్థన ఏం చేస్తుందంట? ఎలా ఉంటుందంట? బలంగా ఉంటుందంట. హల్లెలూయా. అందుకే సైతాన్ వాళ్ళని ప్రార్థన చేయనివ్వదు మాట, ప్రార్థన చేయనివ్వదు, చెప్పిన మాట వినవద్దు. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ ప్రార్థన దేవునికి చాలా బలం అంట. వాళ్ళ ప్రార్థన ఎవరికి బలం అంట? దేవునికి చాలా బలం. హల్లెలూయా. అందుకే మన పిల్లలు అంట కదా ఏమంటారు? బలం వంటి వాళ్ళు. హల్లెలూయా. అందుకే వారాలు అయిందా? నెల అయినట్టు కదా. హల్లెలూయా కదా. మరి దేవుడు ఏం చేస్తున్నాడంట? వీళ్ళని నగరానికి చెక్కే మూల కమ్ములాగా దేవుడు పెడుతున్నాడంట. అందుకు దేవుడి విషయంలో ఏం చేయాలి? సేవ చేయాలా, దేవునిలో వాడబడాలన్నమాట. హల్లెలూయా కదా. ఇక్కడ ఒకటి ఉన్న చూడండి, తిమోతి